హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఆర్పిఎఫ్ అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను, అది కూడా మీ ఫోన్ ద్వారానే. సో దీనికి అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు అయిందంటే 15/4/2024 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి May 14, 2024 దాకా ఉందన్నమాట. సో ఇది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీకి జనరల్కి వాళ్ళకు మాత్రం 500 ఉంది, ST/SC వాళ్ళకు 250 అయితే ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా కరప్షన్ అంటే ఏమైనా మిస్టేక్ పోయి ఉంటే మీకు అయితే కరెక్షన్ డేట్ కూడా ఇచ్చారనమాట. 15 నుంచి 24 మే వరకు అయితే మీరు అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా 250 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు క్వాలిఫికేషన్ చూస్తే కానిస్టేబుల్ వాళ్ళకు 50% మార్క్స్ అయితే రావాలన్నమాట 10th. అది ఏజ్ వచ్చేసి 18 నుంచి 28 వరకు ఉండాలి. అండ్ ఎస్ఐకి మాత్రం 20 నుంచి 28 వరకు ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో అది ఎనీ డిగ్రీ, సో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దీనికి ఎస్ఐకి మాత్రం 452 పోస్టెస్ మాత్రం ఉంది, సో ఓవరాల్గా ఇండియాలో. అండ్ కానిస్టేబుల్కి మాత్రం 4208 పోస్టెస్ ఉంది. ఎలాంటి లేట్ చేయకుండా మనం అయితే వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసినాక సర్కారీ రిజల్ట్ అని టైప్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సో దాన్ని టైప్ చేయండి. సో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ అప్లై ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి అనమాట. సో క్లిక్ చేసినాక ఇక్కడైతే స్క్రోల్ చేయండి కిందికి. సో ఇక్కడ మీకు అయితే అన్నీ చూపిస్తుంది, మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది, అండ్ ఫీజు ఎంత, ఏ కేటగిరీ ఎంత ఉంది, అండ్ మీరు అప్లికేబుల్ ఏమేమి కార్డ్స్ యూజ్ చేసుకోవాలి, సో అన్నీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి. సో అది క్లిక్ చేసిన క్లిక్ హియర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ అయిన అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉంది కదా. సో దాని ఏంటంటే ఫస్ట్ అయితే మనం అయితే క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి చూపిద్దాం. సో ఇక్కడ అయితే మీరు ఆల్రెడీ చేసి ఉంటే మీరు చేయాల్సిన అవసరం లేదని చూపిస్తుంది. అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ నాన్ ఇండియన్ సిటిజన్ ఉండవు, సో వాళ్ళైతే అప్లికేబుల్ కావన్నమాట. సో అది చదివినాక ఇక్కడ ఓకే అని బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఒక కంట్రీ అయితే చూస్ చేసుకోవాలి, మన ఇండియా కాబట్టి ఇండియాని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో మీరు ఇది ఎంటర్ చేసే ముందు మీ 10thలో ఎలా ఉందో హెజిటేజ్ అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా అయితే అక్కడ తర్వాత అయితే ఆటోమేటిక్గా అయితే మీ డేటా అయితే తీసుకుంటుంది కాబట్టి మీరు అయితే 1-2 అయితే చూసి అయితే ఎంటర్ చేయండి. యూ హ్యావ్ చేంజ్ యువర్ నేమ్ అయితే నో మీద ట్యాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి, మీ 10thలో ఎలా ఉందో సో అలాగైతే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు కాదు, 10thలో ఎలా ఉందో అలా అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే మనం ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవచ్చు బట్ 10th మీద చేంజ్ చేయడానికి రాదు. సో ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా, సో అక్కడ అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి అనమాట. సో ఒకసారి వెరిఫై అయినాక సో కింద చూడొచ్చు మీరు ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో మీరు ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఒకటికి మీరు కరెక్ట్ అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏమైనా నోటిఫికేషన్ రావాలంటే దీనికి మీదకి వస్తుంది కాబట్టి చూసి అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన ఓటీపీ ఎంటర్ చేసి మీరు జనరేట్ చేసుకోండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత @12344 అలా మీదైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కింద ఉంది కదా క్యాప్చా, సో క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి మీ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ క్రియేట్ ఉన్న వాళ్ళకి సో ఇప్పుడు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసినాక ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసినాక క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అయితే డేట్ అయితే వెళ్ళిపోతారు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక కొంచెం బఫర్ అయితే అవుతుంది అనమాట, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ మీరు ఎంటర్ చేసే ముందు 1-2 సార్లు చూసి అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎస్ఐకి ఉంది, సెకండ్ వన్ వచ్చేసి కానిస్టేబుల్కి అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఐకి ఇక్కడ చూపిస్తుంది కదా, సబ్ ఇన్స్పెక్టర్ అని, సో అదైతే ఎస్ఐకి అన్నమాట. సో కింద వచ్చేసి కానిస్టేబుల్కి అన్నమాట. సో మీరు రెండుకి అప్లై చేసుకోవచ్చు, బట్ సపరేట్గా అప్లై చేసుకోవాలి, సపరేట్ అయితే ఫీజు అయితే కట్టాలి. మనం అయితే ఎస్ఐకి అయితే అప్లై చేద్దాం. సో ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్ ఉంటుంది. ఇక్కడ కింద చూడొచ్చు మీరు చిన్న బాక్స్ ఉంది కదా, సో బాక్స్లో అయితే మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక ఇక్కడ పక్కన అయితే లాగిన్ అని ఉంటుంది పక్కన. సో దాని మీద లాగిన్ అయితే మీరు అయితే లాగిన్ అయితే అయిపోతారు. బట్ మీరు అయితే ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి సపరేట్గా అయితే అప్లై చేయాలి.
సో కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది. సో ఇలా తీసుకున్నాక మీ డాటా ఎంటర్ చేశారు కదా, ఆటోమేటిక్ అయితే వచ్చింది అని చూపిస్తుంది. అందుకోసం మీరు అకౌంట్ క్రియేట్ చేసే ముందు చూసి మీరు అయితే ఎంటర్ చేయమని చెప్పాను. సో అది అక్కడ డాటా ఇచ్చారు కదా, మీ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ అయితే ఇక్కడ అయితే ఆటోమేటిక్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ అయితే వచ్చింది. నేను డీటెయిల్స్ చూపించాలని అనుకోలేదు, ఎందుకంటే చాలామంది చూపిస్తారు, అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళది అప్లై చేస్తున్నాను కాబట్టి సో నేను డాటా అయితే చూపించాలనుకుంటలేదు. సో కాబట్టి మీరైతే చూసి అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అని ఉంది కదా, సో మీరు మ్యారేజ్కి అన్మ్యారీడ్ లేదా అన్మ్యారీడ్ పెట్టినా ఏం కాదనమాట. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్ పెట్టండి. సో దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఇక్కడ రిలీజియన్ ఉంది కదా, సో మీ రిలీజియన్ తెలుగు, హిందీ, క్రిస్టియన్, సిక్, బుద్ధ ఏముంటే అది. మదర్ టంగ్ వచ్చేసి వాళ్ళ అయితే బెంగాలీ మాట. సో హిందీ, వాళ్ళ మదర్ టంగ్ వచ్చేసి హిందీ. సో అందుకోసం హిందీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీకు చూజ్ యువర్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్లో సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయండి. సో మీరు తెలుగు లేదా హిందీ, ఇంగ్లీష్ మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు మీకు కంఫర్టబుల్ బట్టి. బట్ మీరు అక్కడైతే ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ మీరు అడిషనల్గా అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ దాని పక్కనే ఒకటి ఉంటుంది పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని. సో ఇదైతే మీరు ఏం చేయాలంటే, మీరు 10th ఏమి ఇచ్చారు, ఏ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, సో చిక్, నెక్ అని ఉంటుంది కదా, సో అదే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో 10th ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. సో నేను వాళ్ళది ఎంటర్ చేస్తున్నాను కాబట్టి మీరు నేను చెప్పినట్టే ఇది ఎంటర్ చేయకండి, బట్ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, ఓకేనా. సో కమ్యూనిటీ, సో మీకు కమ్యూనిటీ ఏంది మీరు ఎస్టీ, ఎస్సీ, బీసీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, సో అదైతే మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. సో ఒకసారి ఎంటర్ చేసినాక సో ఇక్కడ డూ యూ అండర్ ఓబీసీ నాన్ క్రైమ్ లేయర్ అనేది, సో ఇక్కడ నో అని టైప్ చేయండి. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. సో ఎస్ అని అడిగితే ఇక్కడ మీకు సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూడ్ అథారిటీ అన్నీ అయితే అడుగుతుంది అనమాట. సో వాడు ఉన్నాడు కాబట్టి నేనైతే వాడి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఉంటే ఎస్ అని ట్యాప్ చేయండి, లేకపోతే నో అని ట్యాప్ చేయండి, నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఇక్కడ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఉంది కాబట్టి నేను అది ఎంటర్ చేస్తున్నాను. వాడి డిస్ట్రిక్ట్ అది ఎక్కడ నుంచి వచ్చిందో అదైతే ఎంటర్ చేస్తున్నమాట. సో ఇష్యూడ్ స్టేట్ ఎక్కడి నుంచి వచ్చింది, సో అదైతే ఎంటర్ చేయాలి. ఇటు రాజస్థాన్ వాడు కాబట్టి నేను రాజస్థాన్ అయితే టైప్ చేస్తున్నాను. మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అక్కడ నుంచి అయితే ఎంటర్ చేయండి. ఇష్యూ డేట్ కూడా ద సర్టిఫికేట్ ఉంటుంది. సో అదైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మీ పర్మనెంట్ అడ్రస్ ఏమి ఉందో సో అదైతే ఎంటర్ చేయండి. 1-2 సార్లు చూసి మెల్లగా చేయండి, నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూ ఉండదు, మెల్లగా అయితే చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే పక్కన ఆటోమేటిక్ అయితే ఫిల్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూసి అయితే అప్లై చేయండి. సో మీ డేటా అయితే సేవ్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. సో ఆటోమేటిక్ మీ డేటా అయితే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే మీరు ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ అది అయితే మొత్తం అయితే అప్లోడ్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇది ఎంత సింపుల్ మాట. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే టైప్ చేయండి. సో మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు డిజబిలిటీ మార్క్ ఏమైనా హ్యాండిక్యాప్ట్ అని అడుగుతుంది. సో మీరు ఉంటే ఎస్ అని ట్యాప్ చేయండి. ఎస్ అని ట్యాప్ చేసినాక ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అదైతే ఎంటర్ చేయాలన్నమాట. సో మొత్తం ఎంటర్ చేసినాక ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఉంది. సో ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేసి, నేను చెప్పినా కదా ఎస్ అని టైప్ చేస్తే వాళ్ళకైతే ప్రూఫ్ అయితే చూపించాలి కదా. సో అదైతే ప్రూఫ్ అయితే చూపించాలన్నమాట. సో మీరు అయితే ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడి డీటెయిల్స్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. మీరు ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదా నో అని టైప్ చేసి ఇక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఇక్కడ కాకుండా కూడా అక్కడ అయితే చూపించాలన్నమాట. సో ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే మీరు అయితే చేయించుకోండి. ఒకసారి మీ చుట్టుపక్కల వాళ్ళకు ఎవరైనా జాబ్లు ఉంటే వాళ్ళని కూడా అడగండి, బట్ అదికైతే కంపల్సరీ. దాని నేమ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. సో మీరు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నా అడుగుతుంది, నాట్ అప్లికేబుల్ ఉందిగా, సో దాని మీద ట్యాప్ చేయండి. అక్కడ నో మీద ట్యాప్ చేసినాక ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఉందిగా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో దాని కిందే చూడొచ్చు మీకు ఆర్యూఏ కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్ ఇట్ యాక్ట్ అపెండిక్స్ అని ఉంది. సో మీరు కంప్లీట్ చేసి ఉంటే ఎస్ అని ట్యాప్ చేయండి, లేదంటే నో అని ట్యాప్ చేయండి. సో వాడు చేయలేదు కాబట్టి నేనైతే నో అని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడొచ్చు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఐఎఫ్సి కోడ్ అండ్
మీ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో అది ఎంటర్ చేస్తే మీ అకౌంట్ నుంచి అయితే డబ్బులు అయితే కట్ అవుతాయి అన్నమాట. సో అప్లికేషన్ ఫీజు ఉంది కదా, సో అది కట్ అవుతుంది. సో ఇక్కడ వేరే ఆప్షన్ ఉంటుంది, బట్ నేను అయితే డైరెక్ట్ అకౌంట్ నుంచి అయితే కట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నా డీటెయిల్స్ చూపించాలనుకోవట్లేదు, అందుకోసం నేనైతే చూపిస్తలేదు. ఇది మా ఫ్రెండ్ గారిది, సో వాడిది అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంటుంది కదా, సో నేనైతే ఈ డీటెయిల్స్ అయితే చూపించాలనుకోవట్లేదు. అక్కడైతే ఆప్షన్ ఉంటుంది, యూపీఐ అన్నీ ఉంటుంది అన్నమాట. సో మీరైతే ఒకసారికి చూసి అయితే మెల్లగా అయితే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మనం ఏంది ఎంటర్ చేస్తున్నాం, ఎస్ఐ చేస్తున్నాం కాబట్టి ఎస్ఐ అయితే మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో దాని క్వాలిఫికేషన్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద ఒకటే ఆప్షన్ ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాం కాబట్టి ఇక్కడ డిగ్రీ, ఎస్ఐకి ఏంది క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి మనం డిగ్రీ అయితే చూస్ చేద్దాం. సో డిగ్రీ అయితే చూస్ చేసుకున్నాం. ఇక్కడ మీ స్టేట్, డిస్టిక్, మీ కాలేజ్, యూనివర్సిటీ నేమ్ ఏంది మొత్తం అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక పాసింగ్ ఇయర్ అది మొత్తం ఎంటర్ చేయండి. మీ గ్రూప్ ఏంది అన్ని మీ అయితే మొత్తం అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసినాక ఇక్కడైతే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలన్నమాట ఈ పార్ట్లో. అండ్ ఫోటో సిగ్నేచర్ ఎలా ఉండాలంటే మీ బ్యాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉండాలి, 6 months బిఫోర్ అయితే ఉండాలి అనమాట. సైజ్ వచ్చేసి 30 KB to 70 KB అయితే ఉండాలి. సో నేను ఫోటో కూడా చూపించాలనుకోవట్లేదు, సో కాబట్టి మీరు అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ కింద స్క్రోల్ చేస్తే మనం సో ఇక్కడ ఏముంటుందంటే మీరు సిగ్నేచర్ అయితే ఉంటుంది అన్నమాట. సో సిగ్నేచర్ వచ్చేసి మీకైతే 10 to 20 KB అయితే ఉండాలి. సో మీరు మన ఫోన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఫోటో తీసుకొని ఫోన్లో కూడా అయితే మన సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసే ముందు సో స్మాల్ లెటర్ అయితే ఉంటుంది కదా, కర్సివ్ రేటింగ్ అంటారు కదా, సో దాంట్లో అయితే మీరైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసినాక ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 బాక్స్ అయితే ఉంటుంది అనమాట, ఒకసారి చదవండి. సో చదివినాక అది అయితే క్లిక్ చేసుకోండి, 2 అయితే క్లిక్ చేసుకోండి. 2 బాక్సెస్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. సో అది అయితే మీరు చూస్ చేసుకొని అదైతే మీరు అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీరు ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారో అది ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. సో ప్లేస్ ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది అయితే ప్రివ్యూ చేసుకొని తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మీరు అయితే అప్లికేషన్ అయితే అయిపోతుంది అనమాట.